respected in-charge principal sir, dear colleagues, my dear students, all of you good morning. ఈ రోజు 77వ గణతంత్ర దినోత్సవాన్ని భారతీయులందరూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రత్యేక కారణం, ఈరోజు మనం మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. దాదాపు సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఎలాంటి ఆర్థిక అభివృద్ధికి నోచుకోకుండా పరిపాలించడం జరిగింది. భారతదేశాన్ని ఒక రా మెటీరియల్ సప్లై చేసే దేశంగా, అలాగే వాళ్ళు తయారు చేసిన ఫినిష్డ్ గూడ్స్ మన భారతదేశంలో మార్కెటింగ్ చేసుకునే ఒక మార్కెట్గా మాత్రమే భావించారు. కానీ భారతదేశాన్ని ఎలాంటి అభివృద్ధిని చేయలేదు. వాళ్ళ పరిపాలన కూడా వాళ్ళు చేసిన సంస్కరణల ఆధారంగానే చేశారు. 1909లో చేసిన మింటో మార్లే సంస్కరణలు, 1919లో చేసిన మాంటెన్ చెమ్స్బర్గ్ సంస్కరణలు, 1935 భారతీయ చట్ట ప్రకారం మాత్రమే పరిపాలన జరిగింది. ఇంకా కొన్ని అంశాలు మాత్రం బ్రిటిష్ వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు వాళ్ళకు అనుకూలంగా మన భారతదేశాన్ని పరిపాలించారే తప్ప భారతదేశం యొక్క ఆశయాలు అభిరుచులు వాళ్లకు ఎలాంటి పట్టింపులు లేవు. మనకు స్వాతంత్రం వచ్చాక ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకొని రాజ్యాంగాన్ని తయారు చేయడానికి దాదాపు 22 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో డ్రాఫ్టింగ్ కమిటీ ఒకటి, మొత్తం 22 కమిటీలు ఏర్పాటు చేశారు. దానిలో వివిధ రంగాలు, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫెడరల్ సిస్టమ్, ఇలా వివిధ అంశాలను వివిధ కమిటీలకు అప్పగించారు. అందులో 22 కమిటీలు ఉన్నాయి. ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ కానీ, గోపాల్, తర్వాత ఆనందాచార్యులు వీళ్ళంతా కూడా మన రాజ్యాంగాన్ని తయారు చేయడంలో ప్రధాన భూమిక పోషించారు. మన రాజ్యాంగం తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. అంటే అప్రాక్సిమేట్లీ 3 years టైం. దీనికంటే ముందు ముఖ్యంగా 6th, 7th, 8th క్లాస్ పిల్లలు తెలుసుకోవాల్సింది, సీనియర్స్ తెలుసు కావచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే? మనము 2 పర్వదినాలు ఉన్నాయి, నేషనల్ ఫెస్టివల్స్ అంటాం. ఒకటి 15th ఆగస్ట్, రెండవది 26th జనవరి. ఈ 2 పర్వదినాలకు మనకు జాతీయ సెలవు దినాలుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అందులో 15th ఆగస్టు మనకు స్వాతంత్రం వచ్చిన రోజు, మనకు బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి కలిగిన రోజు. కాబట్టి మనం 15th ఆగస్టు స్వాతంత్ర దినోత్సవంగా, ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. 26th జనవరి అనేది మన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్న రోజు. మన రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. కానీ ఇది ఇంప్లిమెంటేషన్ మాత్రం జనవరి 26వ తేదీ నుండి ఇంప్లిమెంట్ అయింది, 1950 జనవరి 26. దీనికి గల కారణం ఏంటంటే, మన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో 1930లో పూర్ణ స్వరాజ్ అనే తీర్మానం చేసుకున్నాం. ఆ 1930లో ఆ తీర్మానం చేశాం. కాబట్టి 26 జనవరిని మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి భారతదేశం
సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అంటే మన దేశానికి సావరిన్ పవర్స్ వచ్చాయి. ఈ సార్వభౌమాధికారం ఎవరికి ఉంటుంది? మన రాష్ట్రపతికి ఉంటుంది. అలాగే మనం సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఎకానమీని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే లౌకిక రాజ్యం అంటే భారతదేశం ఏ మతాన్ని ఆదరించదు, ఏ మతాన్ని దూరంగా పెట్టదు. ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది నేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని దేశాలు సౌదీ అరేబియా కానీ, ఇరాన్ కానీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్ కేవలం ఇస్లాం మతాన్ని అడాప్ట్ చేస్తాయి. భారతదేశం అలాంటిది ఏమీ లేదు. అన్ని మతాల వారు సామరస్యంతో మన దేశంలో జీవించవచ్చు, వాళ్ళ మత ప్రచారాలు చేసుకోవచ్చు, మత సభలు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మనం గణతంత్ర రాజ్యంగా డిక్లేర్ చేసుకున్నాం. అంటే మన దేశానికి మన రాష్ట్రపతి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, మొదటి పౌరుడు, అత్యున్నత అధికారాలు కలిగిన వాడు. కాబట్టి గణతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరవేసేది రాష్ట్రపతి. 15th ఆగస్టు రోజు జెండా ఎగరవేసేది రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి, కేంద్రంలో అయితే ప్రధానమంత్రి. ఇక్కడ రిపబ్లిక్ డే రోజు రాష్ట్రంలో గవర్నర్, కేంద్రంలో రాష్ట్రపతి. ఈ రోజు కర్తవ్య పథ్ అక్కడ చాలా బ్రహ్మాండమైన భద్రతా ఏర్పాట్లతో 5 అంచెల భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. 10,000 మంది అతిథులను ఆహ్వానించడం జరిగింది. అలాగే మన త్రివిధ దళాధిపతులు ఏర్పాటు చేసినటువంటి విన్యాసాలు ప్రదర్శించడం జరుగుతుంది. మన సాంస్కృతిక వారసత్వ సంపద అయినటువంటి విషయాలను 13 రాష్ట్రాల నుండి శకలాలను పంపించడం జరిగింది. అలాగే వేరియస్ మినిస్ట్రీస్, యూనియన్ టెరిటరీస్ నుండి మొత్తం 13, టోటల్ గా 30 ప్రదర్శనలు ఉంటాయి, 30 వాహనాలు ఉంటాయి. ఆ రాష్ట్ర మన దేశానికి సంబంధించిన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. మన సైనికుల యొక్క విన్యాసాలు ప్రదర్శించడం జరుగుతుంది. మన దేశానికి ఈ గణతంత్ర దినోత్సవము ప్రత్యేకత ఏంటంటే 2 గెస్టులు వచ్చారు. ఒకరు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, రెండవ కమిషన్ ప్రెసిడెంట్. ఇద్దరు ముఖ్య అతిథులుగా వచ్చారు. దీనికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రంప్ ఆచరిస్తున్నటువంటి విధానాల వల్ల విసిగిపోయినటువంటి యూరోపియన్ కంట్రీస్ కూడా భారతదేశంతో వ్యాపార సంబంధాలు పెట్టుకోవడానికి, ఒప్పందాలు చేసుకోవడానికి వచ్చాయి. ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా భావించవచ్చు. ఎందుకంటే డాలర్ విలువ పెరుగుతుంది. ఎప్పుడైతే డాలర్ విలువ పెరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా బంగారం రేట్లు పెరుగుతాయి. ఆ డాలర్ పతనం ఎప్పుడైతే అవుతుందో బంగారం కూడా కుండ దిగి వస్తుంది. అందుకే మన మోదీ గారి ఆధ్వర్యంలో బ్రిక్స్ కరెన్సీని ఏర్పాటు చేయడానికి సన్నద్ధాలు జరుగుతున్నాయి. ఒకవేళ బ్రిక్స్ కంట్రీస్ బ్రిక్స్ కరెన్సీలో వ్యాపారాలు లావాదేవీలు చేస్తే డాలర్ విలువ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది, బంగారం విలువ కూడా తగ్గిపోతుంది, డిమాండ్ కూడా తగ్గిపోతుంది. సరే, మన గణతంత్ర దినోత్సవం రోజు మన భారతదేశంలో ఉన్నటువంటి సేవలు చేసినటువంటి చాలా మందికి ప్రత్యేకమైనటువంటి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పద్మ అవార్డులు మొత్తం 131 మందికి ఇవ్వడం జరుగుతుంది. అందులో 3 విభాగాలు ఉన్నాయి. ఒకటి పద్మ విభూషణ్, ఈ సంవత్సరం 5గురికి ఇవ్వడం జరిగింది. అందులో ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మ, అలాగే ప్రముఖ ఫిల్మ్ యాక్టర్ ధర్మేంద్ర,
ఈ తరం వాళ్ళకు తెలియదు కావచ్చు, మీదిలో చేశాడు. ధర్మేంద్ర మరణాంతరము అతనికి ఇవ్వడం జరిగింది. అలాగే 13 మందికి పద్మభూషణ్ ఇచ్చారు. రిమైనింగ్ 118 మెంబర్స్ కి పద్మశ్రీ ఇచ్చారు. ఆ పద్మశ్రీలో ప్రముఖ సీనియర్ యాక్టర్స్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ కూడా ఉన్నారు. తర్వాత సైన్యంలో విశేష ప్రతిభ కనపరిచిన వారికి, సైన్యంలో మన దేశం కొరకు ప్రాణాలు అర్పించిన వాళ్ళకి 3 విభాగాలలో అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అందులో పరమవీర చక్ర, అశోక చక్ర, వీర్ చక్ర వాటిని కూడా మన రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. మనకు 15th ఆగస్టుకు మరియు రిపబ్లిక్ డేకు మరొక డిఫరెన్స్ ఏంటంటే జెండా వందనం. ఆగస్టు 15th రోజు మనం జెండాను కింది నుండి పైకి ఎగరవేస్తాం. కానీ 26th జనవరికి రిపబ్లిక్ డే మన జెండా ఆల్రెడీ పైన ఉంటుంది, అక్కడ పుష్పాలు పెడతాము, దాన్ని మనం ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాం. రిపబ్లిక్ డేలో మన సార్వభౌమాధికారము, రాష్ట్రపతికి ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. ఈ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఆచరిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.